ఒకే ఒక నిదర్శనం సార్. మీరు చేసిన అతి ముఖ్యమైనది, అతి గొప్పదైనది, మీ జీవితాంతం మీ పిల్లలు కూడా పుణ్య సార్థకమైనటువంటిది మేము కళ్ళారా చూస్తూ ఆనంద బాష్పాలుస్తున్నాం సార్. పశువులకు, గొర్రెలకు, మేకలకు ఇమ్మీడియట్లీ ఈ వేసవిలోనే నీటి తొట్టు శాంక్షన్ అయినాయి. పూర్తి చేయడంతో పశువులు, అడవి జంతువులు, పశువులు నీరు తాగుతాంటే ఆ పుణ్యం మీకు తరతరాల ఉంటుందని మా జిల్లా తరపున, మా హామీ తరపున మరొకసారి మీకు తల వంచి నమస్కారం చేస్తున్నాం సార్. ఎండలు మండిపోతున్నాయి. మనుషులకే కాదు, నోరు లేని మూగజీవాలకు కూడా దాహం వేస్తుంది. ఆ మూగజీవాల దాహార్తిని తీర్చాలనే ఒక గొప్ప సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 13,500 పశువుల నీటి తొట్టెలను నిర్మించారు. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, క్రింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ మంచి ఆశయం ఇప్పుడు నీరుగారిపోతోంది. ఎండిపోయిన నీటి తొట్టెలు, నీటి కోసం వెతుకుతున్న పశువులు. ఇదిగో చూడండి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో ఉపాధి హామీ పథకం కింద దాదాపు 4 కోట్ల రూపాయల ప్రజాధనంతో 2,000 నీటి తొట్టెలను కట్టారు. కట్టడమైతే కట్టారు, కానీ వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నిబంధనల ప్రకారం స్థానిక గ్రామ పంచాయతీలు ఈ తొట్టెల్లో క్రమం తప్పకుండా నీరుంపాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే భయంకరంగా ఉంది. వేసవి తాపంతో అల్లాడిపోతున్న మూగజీవాలు ఈ తొట్టెల దగ్గరకు వచ్చి చుక్క నీరు లేక వెనుతిరుగుతున్నాయి. కోట్లు పెట్టి కట్టిన ఈ తొట్టెలు కేవలం షోకేస్ బొమ్మల్లా మారిపోయాక ఈ నిర్లక్ష్యానికి బాధ్యులేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డిప్యూటీ సీఎం గారి ఆశయం నెరవేరేలా ఈ తొట్టెల్లో వెంటనే నీరు నింపాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోరు లేని జీవాల కడుపు కోతను పాలకులు ఇప్పటికైనా గుర్తిస్తారా?